హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వీడియోస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా ఈజీగా 4 బ్లౌజ్ ఒకేసారి కట్ చేసే విధానం అయితే చూద్దాం. మనకైతే ఒకేసారి ఒకే కొలతతో 4-5 బ్లౌజులు అయితే వస్తుంటాయి కదా. ఇలా మనము చాలా ఈజీగా 4 బ్లౌజ్ 5 బ్లౌజ్ అయితే కట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము కట్ చేయాలి అనుకున్న పీస్లు అయితే తీసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డింగ్ మీద ఇలా వీడియోలో చూపించిన విధంగా 4 బ్లౌజులు అయితే వేసుకున్నాను. ఇలా 3 అయినాయి, 4 అన్నమాట. కింద అయితే ఓపెన్ ఉంటుంది. డబల్ ఫోల్డింగ్ మీద అయితే వేసుకోవాలి. మనము నార్మల్ ఒక్క బ్లౌజ్ ఎలా కట్ చేస్తామో అలా అయితే 4 బ్లౌజుల్ని ఒక దానిపైన ఒకటిలా వేసుకోవాలి. ఓపెన్ ఉంటుంది, క్లోజ్ ఉండింది మన వైపు అయితే ఉంటుంది. ఒకే కొలతతో లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలి. ఇలా ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా వేసుకున్న తర్వాత క్లాత్ ఒకటికొకటి జారిపోకుండా అక్కడ పిన్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా మనము పిన్స్ అయితే పెట్టుకున్నామంటే క్లాత్ జారిపోదు. మనము కట్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా వస్తుంది. లేదంటే ఒకటి ఎక్కువ తక్కువ అయితే అవుతాయి. అందుకోసం అయితే పిన్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవాలి. తర్వాత కింద ఎక్కువ తక్కువలో ఏమన్నా క్లాత్ అయితే సరి చేసుకోవాలి. ఇలా మనము డ్రా చేసుకున్నాం కదా, అక్కడి నుంచి అయితే ఈ బ్యాక్ పార్ట్ అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత అన్ని సైడ్స్ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ జారిపోకుండా పిన్స్ అయితే పెట్టుకోవాలి. లావుగా ఉంటుంది, కొద్దిగా నిదానంగా అయితే పెట్టుకోవాలి. 2-3 దగ్గర పిన్స్ అయితే పెట్టుకున్నామంటే అనేది అస్సలు జారదు. ఇలా మనకి 4-5 బ్లౌజులు ఒకే కొలత మీద వచ్చినప్పుడు మాత్రమే మనం ఇలా కట్ చేసుకోవచ్చు. సింగిల్గా ఉన్నప్పుడు మాత్రం కట్ చేసుకోలేము. ఒక్క బ్లౌజు పక్కా కొలతతో బ్యాక్ నెక్ కట్ చేయకూడదు. కింద షేప్ అయితే కట్ చేసుకోకుండా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ కింద నుంచి ఇక్కడ షేప్ వస్తుంది కదా, 1/2 ఇంచ్ అది ఇచ్చుకోవాలి. తర్వాత ఫిట్టింగ్ సైడ్ ఇలా లావుగా ఉండడం వల్ల బిరింగ్ అయితే కట్ చేయలేము. కొద్దిగా నిదానంగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా మనము కొద్దిగా అయితే కట్ చేసుకున్నామంటే అయిపోతుంది. ఇలా కట్ చేయడం వల్ల ఒకే మెజర్మెంట్తో ఒకేసారి 4 బ్లౌజులు అయితే అయిపోతాయి. తర్వాత నెక్ గుర్తు కోసం అన్ని బ్లౌజ్ మీద పడేలా మార్క్ అయితే చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నామంటే సపరేట్ మనము ఏదన్నా నెక్ డిజైన్ వేరే పెట్టుకోవాలన్నా యూజ్ అవుతుందన్నమాట. తర్వాత ఇక్కడ నెక్ దగ్గర ఒక ఖర్చు, నెక్ వచ్చే కాడ మళ్ళీ జాయింట్ ఉంటుంది కదా, అక్కడ ఒక ఖర్చు. ఇలా మళ్ళీ ఫిట్టింగ్ దగ్గర ఒక ఖర్చు, మళ్ళీ టక్స్ దగ్గర కింద బ్యాక్ పార్ట్ టక్స్ అయితే పెట్టుకోవాలి. ఖర్చులు అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. మనకి మార్క్ చేసుకునేది అయితే ఉండదు కదా, ఎందుకంటే ఒక బ్లౌజ్ కట్ చేసింది పెట్టి కట్ చేసినాం కాబట్టి మార్కులు అయితే పడదు. ఇలా మనం ఖర్చులు పెట్టుకోవడం వల్ల కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. ఇలా చూడండి, 4 బ్లౌజులు మెజర్మెంట్తో కలిపి 5 బ్లౌజులు అన్నమాట. ఇలా అయితే ఒకేసారి రెడీ అయిపోయింది. బూటిక్ వాళ్ళైనా ఎవరైనా ఇలానే చేస్తారు. ఒకే కొలతతో డీప్ నెక్ వచ్చినాయంటే ఒకే కొలత మీద 4-5 అలా వేసేసుకుంటారు. బోట్ నెక్ వచ్చిన ఒకే కొలతతో 4-5 ఇలానే వేసుకొని కట్ చేసుకుంటారు. ఇక్కడ నెక్ అయితే కట్ చేయకూడదు.
నెక్ వేరే వేరే డిజైన్ వచ్చినప్పుడు మనకి కట్ చేయకుండా ఉండడమే మంచిది. నెక్ కట్ చేసినామంటే డిజైన్స్ అయితే పెట్టలేము. ఇలానే ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవాలి. మనము కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇందాక మనము 4-5 బ్లౌజులు ఓపెన్ ఉన్నా పర్వాలేదు, కరెక్ట్గా ఎక్కడ సరిపోతుంది అనేది చూసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి నేను క్రాస్ అయితే వేసుకున్నాను. ఒకవేళ స్ట్రైట్ కటింగ్ కావాలంటే కట్ చేసుకున్న బ్లౌజు స్ట్రైట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత క్లాత్ జారిపోకుండా పిన్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కానీ ఫస్ట్ నెక్ కట్ చేయకూడదు, ఫ్రంట్ నెక్ ఇలా కొద్దిగా అయితే కట్ చేసుకోవాలి, లావుగా ఉంటుంది కాబట్టి. తర్వాత కింద వైపు నుంచి స్టార్ట్ చేసుకొని ఫిట్టింగ్ వైపు, తర్వాత చంక, తర్వాత భుజాలు అయితే కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని తర్వాత టక్స్లు అయితే పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది, గుర్తులు అయితే పడతాయి అన్నమాట. మనకి మార్కింగ్ అయితే ఉండదు కదా, ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నాం కాబట్టి ఖర్చులు అయితే కంపల్సరీ. తర్వాత మనము భుజాలు జారకుండా మార్క్ అయితే చేసుకున్నాం కదా, అదైతే కట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ ఏది డిజైన్ లేదు, రవండే అనుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే తీసుకోవాలి. ఇలా కట్ చేయడం అయిపోయిందంటే ఫ్రంట్ పార్ట్ అయిపోయినట్లే. ఇప్పుడు పెట్టుకున్న పిన్స్ అయితే తీసేసి చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్స్ కానీ ఒకే టైంలో 4-5 బ్లౌజులు అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు. ప్రతిసారి ఒక్కొక్క బ్లౌజు మెజర్మెంట్ తీసుకొని కట్ చేయడం కన్నా ఇలా పక్కా కొలతతో ఒక బ్లౌజు కట్ చేసుకొని అన్ని బ్లౌజులు అలానే కట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. కుట్టే పని అయితే పెరుగుతుంది, తక్కువ టైంలో అయితే అయిపోతాయి. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ ఓపెన్ అయితే చేస్తున్నాను. దీంట్లో హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ మిగతా పీస్లు అయితే దీంట్లో వస్తుంది. నేనైతే ఒక్క హ్యాండ్స్ అయితే కట్ చేయడం చూపిస్తున్నా. క్లాత్ అయితే ఒక ఫోల్డింగ్ ఉంది, ఇంకో ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. 2 హ్యాండ్స్ వచ్చేలా ఫోల్డింగ్ అయితే చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. ఎందుకంటే నాకు బఫ్ హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ ఇలా డిజైన్స్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి కాబట్టి ఒకే టైంలో హ్యాండ్స్ అయితే కట్ చేసుకోకూడదు. తర్వాత ఇలా మనము పిన్స్ అయితే పెట్టుకొని హ్యాండ్స్ ఎలా ఉందో అలా అయితే కట్ చేసుకోవాలి, ఇలా వీడియోలో చూపించిన విధంగా. తర్వాత హ్యాండ్స్ ఓపెన్ చేసుకొని షేప్ అయితే ఇచ్చుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఓపెన్ చేసుకొని హ్యాండ్స్ని దాని మీద వేసుకొని మళ్ళీ పిన్స్ అయితే పెట్టుకొని మెజర్మెంట్ హ్యాండ్స్ షేప్ అయితే ఎలా ఇచ్చామో అలా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఖర్చులు అయితే పెట్టుకోవాలి. పిన్స్ తీసేసి చూడండి, హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది. షార్ట్ హ్యాండ్స్ అన్నమాట. మిగతావి వేరే వేరే డిజైన్ అయితే ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా మనము చాలా ఈజీగా 4-5 బ్లౌజులు ఒకేసారి అయితే కట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.